అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో 4 రోజుల నుంచి ఇంధన సమస్య మొదలైంది. సరే, మొన్నటి వరకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధం వలన ఇండియాకి రావాల్సినటువంటి ఇంధన నిల్వలనేవి తగ్గిపోయి ఉండొచ్చు. కానీ విచిత్రం ఏంటంటే, ఇక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ఇంధన కొరత ఆంధ్రప్రదేశ్కే మొదలైంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు దీని మీద చర్చా వేదిక అనేది ఎందుకు చేయలేకపోయింది? అంటే ఇంధన నిల్వలు అనేవి లేకుండానే ఎలా నడుస్తుంది ప్రభుత్వం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అధికార ప్రభుత్వం అనేటువంటి కూటమి ప్రభుత్వాన్ని బాగా ట్రోల్ చేస్తూ ఉంది. గ్యాస్ కోసం నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. రేషన్ షాపులు ఉన్న బళ్ళు తీసేసి రేషన్ షాపుల కోసం నిలబడాల్సి వస్తుంది. ఇక చెప్పుకుంటా పోతే ఎరువుల కోసం నిలబడాల్సి వస్తుంది. ప్రతి ఒక్క విధంగా కూడా పబ్లిక్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అని వైఎస్ఆర్సీపీ ఎద్దేవా చేస్తుంది. అయితే అందులో భాగంగా ఇప్పుడు ఇంధన సమస్య కూడా వచ్చింది కాబట్టి పెట్రోల్ డీజిల్ ఎక్కడ చూసినా కూడా క్యూ కట్టి నిలబడ్డారు. డబ్బాలతో దర్శనం ఇస్తున్నారు. బళ్ళు ఆగిపోయినాయి. నిత్యావసర వస్తువు అయినటువంటి ఈ ఇంధన సమస్య అనేది బాగా తలెత్తింది ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరారు, క్యూ లైన్లో నిలబడ్డారు. అయినా పెట్రోల్ కొట్టడం లేదు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పెట్రోల్ లీటర్ 300, డీజిల్ 250 రూపాయలు. ఇది అక్షరాల నడుస్తున్నటువంటి సత్యం. అవసరమైనటువంటి వాళ్ళే తీసుకెళ్తున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర 3, 4, 5 గంటలు వెయిట్ చేయించి పెట్రోల్ని అమ్ముతున్నారు నిర్వాహకులు. సో ఇది అదునుగా ఇదే సందర్భంగా చూసుకొని పెట్రోల్ షాపుల యాజమాన్యాలందరూ కూడా వారి ఇష్టానుసారంగా పెట్టేస్తున్నారు. ఉన్నట్టు స్టాక్ ఉన్నా కూడా లేనట్టుగా. ఎంతమంది అని టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేస్తారు? కలెక్టర్ గారు ఎక్కడైతే పెట్రోల్ లేదంటున్నారో అలాంటి వాళ్ళు మాకు కాల్ చేయమంటారు. ఎక్కడ కాల్ చేస్తారు? కాల్ చేస్తే ఇక్కడ ఉందా లేదా అనేది వాళ్ళు వచ్చేది ఎప్పుడు, చేసేది ఎప్పుడు, వచ్చేసరికి ఇక్కడ మేము అమ్మేసామని చెప్పలేరా? ఇది ఒక పెద్ద విషయమా? సో ఇలాంటి సమస్య బాగా తలెత్తుతూ ఉంది. ఆన్ ది స్పాట్ వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ఉండాలి. కానీ పబ్లిక్ ఫోన్ చేస్తే వచ్చే ఇదే అనేది కొంచెం కష్టమైన తరం. అయితే మొత్తం మీద మాత్రం పెట్రోల్ 300 రూపాయల దాకా ఆ బ్లాక్ మార్కెట్లో నడుస్తూ ఉంది. అదేవిధంగా డీజిల్ కూడా 250 రూపాయల దాకా నడుస్తున్నట్టు కూడా సమాచారం. అయితే దీనికి సంబంధించి కొంతమంది గందరగోళ పరిస్థితులు, పెట్రోల్ బంకుల దగ్గర గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో మరి ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు కలిగినటువంటి నాయకుడు అని చెప్పేసి మనం ఎన్నో సందర్భాల్లో వింటా ఉన్నాం. అయితే ఇలాంటి సందర్భాలు ఎందుకు జరుగుతున్నాయి? సో ఇటీవల పాత వీడియోలకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ అవుతా ఉంది. ప్రతి 2 నెలలకి 3 నెలలకు ఒకసారి ప్రతి శాఖని కూడా పిలిచి కూర్చోబెట్టి భారతదేశానికి సరిపడేటువంటి పప్పులు, ఉప్పులు నిల్వ ఎంత ఉంది, అందరికి సరిపోతుందా, ఇప్పటికిప్పుడు యుద్ధం సంభవిస్తే, ఇప్పటికిప్పుడు విపత్తులు సంభవిస్తే కనీసం 10 రోజులైనా, నెల రోజులైనా కూర్చొని తినడానికి భారతదేశ ప్రజలకు సరిపడేటువంటి సరుకులు ఏమైనా ఉన్నాయా అంటూ గత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చాలా సందర్భాల్లో ఇలాంటి రివ్యూలు నిర్వహించేవారంట. మరి మొన్న యుద్ధం సంభవించిన సందర్భంలో మోడీ గారు మరి ఎంతమంది వీటికి సంబంధించి ఎన్ని రివ్యూలు పెట్టారు, ఎంతమందితో మాట్లాడారు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వినిపిస్తూ ఉంది. అయితే అదే అదునుగా ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి కంటే సీనియర్ నాయకులు. మరి ఇలాంటి విపత్తు సంభవించిందని తెలియదా? విజన్ 2050 2049 అని చెప్పేసి ఒక విజన్లు పెట్టుకొని 2049 సంవత్సరం నాకు కూడా విజన్ ఒకటి ఉండాలని చెప్పేసి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. కేవలం ఇంధన నిల్వల్ని చర్చించకుండా, మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతున్నారు? కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిల్యూర్ కాదా? సో ఒక్కసారి ఆలోచించండి. అసలు దాన్ని పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. పబ్లిక్గా 300 నుంచి 200 నుంచి 250, 300 రూపాయల దాకా పెట్రోల్ని, డీజిల్ని విక్రయిస్తున్నారు. ఇలాంటి సమస్యలు సామాన్యుని నడ్డి విర్రగొట్టేస్తా ఉన్నారు. గంటల తరబడి క్యూల్లో నిలబడి పెట్రోల్ బంక్ దగ్గర కూర్చున్నా కూడా వాళ్ళు పెట్రోల్ ఇవ్వటం లేదు. యాజమాన్యాలు ఎక్కువ ధరకు అమ్ముకోవడం కోసం సామాన్యులకి పెట్రోల్ కొట్టని పరిస్థితి. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? దీని మీద చర్యలు తీసుకోరా? ఇది కేంద్రం వాళ్ళ చేతుల్లో పని.
ఇంధనానికి సంబంధించినటువంటి శాఖ పెట్రోలు డీజిల్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి కాబట్టి మాకు సంబంధం లేదంటారా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది ప్రభుత్వం విఫలం కాదా? ఒక్కసారి ఆలోచించాలి. పెట్రోల్ బహిరంగంగా 200 నుంచి 300 రూపాయలు, డీజిల్ 200 నుంచి 250 రూపాయలు అమ్ముతా ఉంటే అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? స్థానిక కలెక్టర్ కావచ్చు, ఆ మండలాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓలు కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? దీని మీద ఒక ఆలోచన, అవగాహన అనేది లేకుండా పోతుందా? ప్రజలను అడ్డి విరగొడుతుంటే చూస్తూ ఉంటారా? ఏంటి ఈ అన్యాయం, అక్రమం? సో ఒక్కసారి ఇప్పటికైనా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా చర్చించి దాన్ని ఒక దారికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. మీ కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.